OnePlus Nord C6 అయితే రివ్యూ అయితే ఇద్దాం ఈ వీడియోలో అయితే. ఇదైతే మీకు ఆఫర్ ప్రైస్ అయితే 34,000 అట్లున్నది. నెట్ ప్రైస్ వచ్చేసి 37,000 అయితే పెట్టిల్లు. దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అండ్రాయిడ్ స్కోర్ అయితే 11 lakhs ప్లస్ అండ్రాయిడ్ స్కోర్ అయితే వచ్చింది. గీక్ బెంచ్ అయితే స్క్రీన్ పై ఇచ్చిన స్కోర్స్ ఎంత వచ్చినాయని. UFS 3.1 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకు అయితే డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్ ప్రైస్ అయితే చాలా ఎక్కువనైతే పెట్టిల్లు. అంత ముందుకు 130K అయితే లాంచ్ అయితే చేసిల్లు ఈ ఫోన్ అయితే. ఇప్పుడైతే మీకు 37,000 అయితే ఉన్నాయి. అరౌండ్ మీకు అయితే 61,000 అయితే పెంచిల్లు రేట్ అయితే ఈ ఫోన్ మీద. ఈ ఫోన్ అయితే BGM అయితే 90 FPS లోనైతే హ్యాండిల్ చేస్తుంది. యావరేజ్ FPS అయితే 85 అట్లా వస్తుంది మీకు. యావరేజ్ FPS అయితే గేమింగ్ అయితే మీరు ఆడుకోవచ్చు. మరి హెవీ గేమింగ్ అయితే ఈ ఫోన్ లో అయితే ఆడుకోలేరు. టైం పాస్ అయితే మీరు గేమ్స్ ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మీకు 90 FPS లోనే ఆడుకోవచ్చు. 120 FPS అయితే ఇవ్వలేదు దీంట్లో. 120 FPS ఇస్తే బాగుండు. డిస్ప్లే అయితే 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. డిస్ప్లే మెమరీ అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. 1800 నిట్స్ HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. యాప్డేట్స్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్ లోనైతే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిల్లు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. దీంట్లో యూజ్ చేసిన స్పీకర్స్ మళ్ళీ OnePlus Nord 6 లో యూజ్ చేసిన స్పీకర్సే దీంట్లో కూడా యూజ్ అయితే చేసిల్లు. ఇంకా IR బ్లాస్టర్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. ఆక్సిజన్ వాయిస్ 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. ఇంకా 2+4 years అప్డేట్స్ అయితే వస్తాయి. బ్లోట్వేర్ అయితే ఉంటుంది, కొన్ని పనికిరాని యాప్స్ డిలీట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో యాప్ స్టోర్ ఉంటుంది, దాని నోటిఫికేషన్స్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ అవన్నీ ఉంటాయి, మీరు అయితే వాటిని పెట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిన వాళ్ళైతే. ఇంకా OnePlus ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి ఈ ఫోన్లో మీకు అయితే. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్లో మీకు అయితే. బిగ్ బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఈజీగా మీకు అయితే 8 to 9 hours అయితే వస్తుంది స్క్రీన్ టైం అయితే మీరు ఎంత హెవీ యూజ్ చేసినా. 37,000 పెట్టి ఈ ఫోన్ కొన్నా మీకు అయితే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఇచ్చిల్లు. ఫ్రేమ్ కూడా వీళ్ళు ప్లాస్టిక్ ఇచ్చిల్లు. 37,000కి కనీసం మెటల్ ఫ్రేమ్ కూడా ఇవ్వాలి వీళ్ళైతే. ఇంకా 215 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ వచ్చేసి. IP68 69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కాదు. బెజల్స్ కూడా చాలా తక్కువనే ఇచ్చిల్లు. బెజల్స్ అసలు లేవు అని చెప్పుకోవచ్చు మీకు అయితే. ఫ్రంట్ అయితే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా ఇచ్చిల్లు. కొన్ని లో లైట్ శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన ఇచ్చిన ఎట్లా వస్తాను ఏందని ఒకసారి మీరు చెక్ అయితే లో లైట్ లో. ఇంకా నార్మల్ 1x నార్మల్ 2x కొన్ని శాంపుల్స్ కూడా చేసిన. కొంచెం HDR అయితే ఓవర్ ఎక్స్పోజింగ్ అనిపిస్తుంది నాకైతే. అదొకటి నచ్చలే కెమెరాలో అయితే. అది కూడా అప్డేట్స్లలో వీళ్ళైతే ఫిక్స్ చేస్తారని కూడా మాక్సిమం. ఇంకా పోర్ట్రేట్ 1x పోర్ట్రేట్ 2x శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే అండి. దీంట్లో కూడా ఎట్లా వస్తాయి కదండి డీటెయిల్స్ అవన్నీ. కొంచెం స్కిన్ టోన్ అయితే సాఫ్ట్ చేస్తాను అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రంట్ సెల్ఫీ శాంపుల్స్ కూడా కొన్ని స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఈ ఫోన్లో 4K 30 FPS లోనే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 4K 60 ఇస్తే బాగుండు. 30 FPS లోనైతే మీకైతే వీడియో తీస్తే ఎట్లనైతే వస్తుంది. ఎక్స్పోజర్ అయితే చూసుకోవచ్చు మీకైతే ఎట్లా వస్తుంది ఏందని వీడియోలలో అయితే. ఈ ఫోకసింగ్ కూడా చూసుకోవచ్చు మీకైతే వీడియోలలో ఎట్లా వస్తుంది అని. నన్ను అడిగితే ఈ ఫోన్ తీసుకునే బదులు మీరైతే Realme GT70 అన్న తీసుకోండి, లేదంటే Poco X8 Pro అన్న తీసుకోండి. ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకున్నా మీరైతే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అండర్ 35K బడ్జెట్లో అయితే. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బై బై గాయ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.